ఒక గ్రామంలో వెంకటేశ్వర్లు అనే రైతు జీవించేవాడు. అతనికి భార్య సీతమ్మ, కొడుకు రాజు. వెంకటేశ్వర్లు పేదవాడు కాని పరాక్రమవంతుడు. రోజంతా కష్టపడి పనులు చేసి కొడుకును చదివించేందుకు కష్టపడేవాడు. రాజు చిన్నప్పటినుంచే తెలివైనవాడే. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని చదువులో ముందుండేవాడు. గ్రామంలో అందరూ అతన్ని మెచ్చుకునేవారు. ఒకరోజు మాస్టర్ అడిగారు, రాజు, నీ విజయానికి కారణం ఎవరు? రాజు అన్నాడు, నాన్నగారు కష్టపడటం, తల్లి చేతి భోజనం, ఆమె చెప్పిన అక్షరాలే నాకు దిక్సూచి అని. సీతమ్మ చదువుకోలేదు కాని కథలు చెప్పడంలో నిపుణురాలు. రోజూ రాత్రి ఆమె పురాణాలు, నీతి కథలు చెప్పేది. ఆ కథలే రాజు మనసులో నానిపోయి అతన్ని మంచితనపు మార్గంలో నడిపించాయి. సమయం గడిచింది. రాజు పెద్ద పట్టణానికి వెళ్లి ఇంజనీర్ అయ్యాడు. మంచి ఉద్యోగం వచ్చింది. ఎంత పెద్దవాడైనా కాని తన తల్లిదండ్రుల పాదాలను విడిచిపెట్టలేదు. ఒకరోజు రాజు తన తల్లిని అడిగాడు, అమ్మా, నువ్వు చదవలేకపోయినా నాకు నైతికతను నేర్పావు. నీకీ తెలివి ఎక్కడినుంచి వచ్చిందమ్మా? తల్లి నవ్వింది. నాన్న దగ్గర నుండి కాదు బాబూ. జీవితం నేర్పిన పాఠాలే నా నుండి నీకు అక్షరాలై కథలుగా మారాయి. రాజు తల్లి చేతిని పట్టుకుని కన్నీళ్లతో అన్నాడు, నన్ను జీవితాన్ని ప్రేమించేందుకు, మానవత్వాన్ని అర్థం చేసుకునేందుకు నేర్పించింది నువ్వే అమ్మా అని అంటాడు. విద్య అంటే కేవలం పుస్తకాల పాఠం మాత్రమే కాదు, జీవితం, అనుభవాలు, తల్లి ప్రేమలోని బుద్ధి కూడా ఓ గొప్ప విద్య.